వెల్కమ్ టు కీ టాక్స్. పవన్ కళ్యాణ్ ఏదైనా తలుచుకున్నారంటే ఆ పని పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్మప్ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. దట్ ఈజ్ పవన్ అంటూ ఫ్యాన్స్ అందరూ హుషారుగా దాన్ని షేర్ చేస్తూ ఉన్నారు. అదేంటి అంటే ఓజీ సినిమా షూటింగ్ కోసం పవన్ చేస్తున్న వార్మప్. మరి సినిమాల విషయంలో పవన్ ఎంత రిలంట్లెస్ గా పనిచేస్తారో, ఎంత ఉధృతంగా ప్రచారం చేస్తారో, అదే టాస్క్ మీద ఉంటారో వీరమలతో ఆల్రెడీ మనం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కటే డౌట్, పవన్ మరి ఇదే ఉత్సాహం, ఇదే రిలంట్లెస్ నేచరు అనుకుంటే ఆ పని పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు అనే తత్వాన్ని మరి రాజకీయాల్లో ఎంతవరకు చూపించారు? తనకున్న బాధ్యతల విషయంలోనూ, తాను ఇచ్చిన హామీల విషయంలోనూ పవన్ ప్రజల కోసం ఎంతవరకు ఇలా అలుపెరగకుండా నిలబడ్డారు? 1.5 year ట్రాక్ రికార్డ్ ఏం చెప్తోంది? దిస్ ఈజ్ కీ టాక్స్. వీరమల్లు సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఎర్త్ అండ్ హెవెన్ మూవ్ చేయడం చూసాం. కంటిన్యూస్గా ఇంటర్వ్యూలు ఇవ్వడము, ఇంతకుముందు ఎప్పుడూ లేనట్టుగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడమే కాదు, తన పార్టీ కాడరికి, నాయకులకే కాదు మంత్రులకు కూడా ప్రత్యేకంగా వీరమల్లుని జనంలోకి తీసుకెళ్లే బాధ్యతని జనసేన నాయకత్వం అప్పగించింది అనేది ఓపెన్ సీక్రెట్. నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు ఆ విషయాన్ని ఓపెన్ గానే చెప్పారు. మా పార్టీ అధ్యక్షులు సినిమా రిలీజ్ అయినప్పుడు మేము ప్రమోట్ చేస్తాం. అఫ్ కోర్స్ గతంలో సినిమా రాజకీయం వేరు వేరు అని పవన్ చెప్పుండొచ్చు, సినిమా వేరు రాజకీయాలు వేరు. ఎస్. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా మొత్తం తన శక్తియుక్తులని వీరమల్లు కోసం కేటాయించినా గానీ 5 రోజులు దాటేసరికి పర్ డే ₹1 కోటి కలెక్షన్స్ కూడా రావడం లేదు అని ట్రేడ్ రికార్డ్ చెప్తూ ఉండుండొచ్చు. అదంతా వేరు. ఇక ఓజీ విషయానికి వచ్చేసరికి పవన్ ర్యాపప్ చేసేశారని, యాక్షన్ సన్నివేశాల కోసం అసలు ఈ వయసులో కూడా ఊహించనంత కష్టపడ్డారు అంటూ ఫ్యాన్స్ సంబరపడుతూ ఉన్నారు. శబాష్. పని విషయంలో, టాస్క్ విషయంలో అంతగా ఎఫర్ట్స్ పెట్టడం అనేది మెచ్చుకోదగ్గ విషయమే. మరి ఈ ఎఫర్ట్స్ కేవలం సినిమాకి మాత్రమే పెడతారా? తన జీవితం అంతా రాజకీయాలకి, ప్రజాసేవకే అంకితము అని కదా అన్నారు. మరి గత 1.5 కాలంలో కూటమిలో భాగస్వామిగా అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టిన ఇష్యూ ఏదైనా ఉందా? కంటిన్యూస్గా అదే పనిగా అధికార యంత్రాంగాన్ని కదిలించి, పార్టీ క్యాడర్ను కూడా దృష్టి సారించేలాగా చేసి, పూర్తిగా తన సమయాన్నంతా కేటాయించి ఈ 1.5 కాలంలో పవన్ పరిష్కరించిన సమస్య కానీ, అచీవ్ చేసిన టాస్క్ కానీ, ప్రజలకు ఉపయోగపడే ల్యాండ్ మార్క్ డెసిషన్ కానీ, పనితీరు కానీ చూపించిన సందర్భం ఏదైనా ఉందా? పవన్ దగ్గరున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి లాంటి శాఖల్లో సమస్యల పరిష్కారం ఎంతవరకు వచ్చింది? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి సకాలంలో జీతాలు అందుతున్నాయా? గ్రీన్ అంబాసిడర్లు, అదే పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పరిస్థితి ఏంటి? ఇలాంటి సమస్యలు గత 1.5 కాలంగా ఉన్నాయి. మరి వీటికి పరిష్కారాలు ఎంతవరకు చూపించారు? లాంటి ప్రశ్నలు ఇప్పుడు చాలానే ఉన్నాయి. పనితీరుతో మాత్రమే వీటికి సమాధానం చెప్పడం సాధ్యం. అవునా కదా? పవన్ తలుచుకున్నారంటే మార్పు వచ్చి తీరుతుంది. పవన్కి అధికారం అంటే బాధ్యత, జనం సమస్యల్ని పరిష్కరించి చూపించే బృహత్తరమైన బాధ్యత అని నిరూపించి ఉండొచ్చు కదా. అలా ఎందుకు చేయలేదంటారు? ఇదే పాయింట్. పవన్ సినిమాల్లోంచి వచ్చారు కాబట్టి సినిమాల మీద ఎఫర్ట్ పెడితే అది గొప్ప విషయం అయిపోయింది మనకి. మరి రాజకీయాల మీద ఎందుకు పెట్టడం లేదు అనే క్వశ్చన్కి సమాధానం దొరికితే కనుక ఏపీ రాజకీయాల్లో చాలా వరకు క్లారిటీ వచ్చేసే అవకాశం ఉంటుంది. ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. బాలీవుడ్లో హృతిక్ రోషన్ బాడీ గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు. అబ్బా, హృతిక్ రోషన్ బాడీ చూసారా ఎంత బ్రహ్మాండంగా పికప్ చేశాడో అంటే నిజానికి అది అంత గొప్ప విషయమేం కాదు. ఎందుకంటే ఆయన బాడీనే ఆయన బిజినెస్ కాబట్టి ఆయన పికప్ చేస్తాడు, ఆయన కెరీర్ ఉండాలి కాబట్టి. అదే హృతిక్ రోషన్ హాలీవుడ్ హీరోల్లాగా ఏదైనా పవర్టీ ఎరాడికేషన్ కోసమో, లేదంటే కనుక పర్యావరణ పరిరక్షణ కోసమో ఒక ఇన్నోవేటివ్ స్టెప్ ఏదైనా తీసుకుని తన సమయం కేటాయిస్తున్నాడు అనుకోండి, అది చాలా గొప్ప విషయం అనుకోవచ్చు. అంతే కదా? ఎవరి బిజినెస్కి సంబంధించిన పని వాళ్ళు చేస్తే అది గొప్ప కాదు. ప్రజలకు సంబంధించిన బాధ్యతని ఎవరైనా సరే రిలంట్లెస్గా బ్రహ్మాండంగా నిర్వర్తిస్తే కనుక అది గొప్ప విషయం అని అనుకోవచ్చు. మరి ఇలాంటి గొప్ప విషయాన్ని సగర్వంగా క్లెయిమ్ చేసి కాలర్ ఎగరేసే అవకాశాన్ని ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇస్తారు? యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. దిస్ ఈజ్ కీ టాక్స్.